రిలేషన్ డిక్లరేషన్స్ ఇవన్నీ తీసుకొని మీరు గొలగముడికి రావాలా, అక్కడ మీకు ఎంట్రీ అడ్మిషన్స్ ఇస్తామని చెప్పి ఈ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి జిల్లాలో ఉండేటువంటి 16,000 మందిని మీరు తాడేపల్లికి తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మేము అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామంటే ఎంతమందికి ఇస్తారు ముఖ్యమంత్రి గారు? ఒక 10 మందికి ఇస్తారు. మిగతా 15,000 మంది ఏం చేయాలా? గొర్రెల్లాగా వాళ్ళు అక్కడ కూర్చొని సాయంత్రం దాకా మీరు ఇచ్చే అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకోలేక, సీఎం గారి దగ్గర తీసుకోలేక, ఎవరో ఒకరికి అక్కడ సాయంత్రం పూట పొద్దుపోయిన తర్వాత ఇచ్చిన తర్వాత ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని మళ్ళా నైట్ అక్కడే పడుకొని ఉదయం లేసి 3 రోజుల తర్వాత నెల్లూరుకు రావాలా. ఏమండి, మహిళలు ఉన్నారు, గర్భిణీలు ఉంటారు, రకరకాల వ్యాధిగ్రస్తులు కూడా ఉంటారు. వీరందరినీ కూడా మీరు స్టేట్ వైడ్ గా ఉండే వారందరినీ 16 ఎల్లుండి అక్కడికి తాడేపల్లికి రమ్మని చెప్పి అక్కడ మాత్రమే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామంటే దేశంలో కాదు ఎప్పుడు ఎక్కడా కూడా ఈ ప్రాసెస్ జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఇచ్చినారు ఉద్యోగాలన్నీ కూడా, ఎక్కడ కూడా ఇటువంటి ప్రాసెస్ లేదు. కేవలం దేశంలో 2 సందర్భాల్లోనే ఇలా జరిగింది. ఎప్పుడు జరిగిందో తెలుసా? 2014 డిఎస్సిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే పద్ధతిని అవలంబించినారు. ఆ రోజు చుక్కలు కనపడ్డాయి ప్రతి మహిళకు కూడా. మళ్ళా 2025 డిఎస్సిలో మళ్ళీ ఈ రోజు ఇదే ప్రాసెస్ ని తీసుకొచ్చినారు. ఈ 2 సందర్భాల్లో తప్ప నాకు తెలిసి దేశంలో ఇటువంటి సిస్టమ్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు కూడా ఉండుండరు. సో అట్లా మీరు ఎవరు, మీకేం హక్కు ఉంది? ఏ విధంగా మీరు వీళ్ళందరినీ కూడా కేవలం 16,000 ఉద్యోగాలు ఇచ్చి వారందరినీ కూడా తాడేపల్లికి రమ్మని చెప్పి అక్కడ నా చేతుల మీదుగానే మీరు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోవాలని మీరు ఇచ్చే ఒక 10-15 అపాయింట్మెంట్ ఆర్డర్స్ కోసం వీరందరూ కూడా 3 రోజుల పాటు మహిళలందరూ కూడా అక్కడ ఉండాలంటే ఈ మెసేజ్ని పెట్టి వారందరినీ కూడా ఇబ్బంది పెడతామన్న పరిస్థితి మీరు ఈరోజు తీసుకొని వస్తే ఇది ఎంతకంటే అవమానం ఇంకోటి ఉందా? వాళ్ళేమి గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఉద్యోగం కోసం వాళ్ళందరూ కూడా కష్టపడి చదివి ఉద్యోగాలు తెచ్చుకున్నారు. అంతేగాని వాళ్ళు అవమానపడాలని కాదు. వారు ఈ విధంగా మీ చేత మీ మెహర్బానీ కోసం వారు ఈరోజు అష్ట కష్టాలు అవమానపడే పరిస్థితిని మీరు తీసుకొని వస్తూ ఉంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా అన్నది మీరందరూ కూడా అర్థం చేసుకోవాలా. మీకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులు 1,37,000 ఉద్యోగాల్ని సింగిల్ డే ఇస్తే 3వ కంటికి తెలియకుండా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినారు.